హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్ కలిసేటట్టయితే కలిపేసుకొని తయారు చేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎట్లా చేస్తామని ఈ వీడియోలో చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. దాంట్లో కొబ్బరి పాలు కోసం అయితే కొబ్బరి కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టినాం. కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. కడాయి పెట్టుకున్నాం. కడాయి అయితే హీట్ అయింది. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొన్ని ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు ఫ్రై అయినాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇక కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం. ఇక ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఇక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇక ఇవన్నీ మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకుందాం. కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, స్పైస్కి సరిపోయేంత కారం, ఒక 2 స్పూన్లు. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం కారం ఉప్పు కలిసేటట్టు. ఇప్పుడైతే కొబ్బరి పాలు వేసుకుందాం. ఇక ఇదైతే మళ్ళీ మంచిగా కలుపుకుందాం. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా. మూత పెట్టేసుకుందాం. ఇక ఒక టమాటా అయితే వేసుకుందాం. మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోద్ది. మూత అయితే పెట్టేసుకున్నాం. ఇక కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేస్తున్నాం. దానికోసం అయితే గిన్నె పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నాం. ఇప్పుడు గిన్నె హీట్ అయింది. నెయ్యి అయితే వేసుకుందాం. 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. అయితే 1 స్పూన్ వరకు నూనె వేసుకుందాం. నెయ్యి నూనె హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ అయితే వేసుకుందాము. 3 ఇలాచీలు, 1 బ్లాక్ది, 3 గ్రీన్వి, మరాఠీ మొగ్గ, చెక్క, స్టార్ పువ్వు, తోక మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవైతే వేసేసుకుందాం. ఇక అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. అల్లం పేస్ట్, ఇప్పుడైతే ఎసరు కోసం నీళ్ళు వేసుకుందాం. ఇక్కడ మేము తీసుకున్న బియ్యం 1 సగం, దానికోసం 2 చెంబుల నీళ్ళు వేసినాము. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, మూత పెట్టేసుకుందాం. ఎసరైతే వచ్చింది. బియ్యం వేసుకుందాం.
ఇవైతే ఒక 7 నెలల పాత బియ్యము, అందుకోసమే ఒకటి సగం గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాము. పాత బియ్యం కాదు కదా, మరీ పాతే కాదు. నీళ్ళు లేకుండా అయితే మొత్తం వేసేసుకున్నాము బియ్యం. బియ్యం అయితే వేసేసుకున్నాం. ధనియా పౌడర్ వేసుకున్నాం. ఇక మొత్తం ఇప్పుడైతే కలిపేసుకుందాం. మూత పెట్టేసుకొని హైలో ఒక 6 నుంచి 7 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. అన్నం 90% అయితే ఉడికింది. పైన నుంచి బండపాకురు పువ్వు పెట్టేసుకున్నాం. ఇక మూత పెట్టేసుకొని దమ్ పోకుండా పైన నుంచి ఇట్లా బరువు అయితే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అయినట్టే. అన్నం అయితే అయింది. ఇక కర్రీతో కలిపేసుకొని తినడమే. ఇవి కొత్త బియ్యం కదా, అందుకోసం ఇట్లా కనిపిస్తుంది. పాత బియ్యం అయితే ఇంకా పుల్లలు విడివిడిగా దానికి కనిపిస్తుంది. ఇది కొత్త బియ్యం కాబట్టి కొంచెము ఇట్లా అతుక్కున్నట్టు కనిపిస్తుంది. సో ఇంకా ఇదైతే అయిపోయినట్టే కదా, తినేద్దాం. ఇక దాంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ కూడా రోస్ట్ చేసినాం. కొంచెం ఆయిల్, కారం, ఉప్పు, పసుపు వేసి ఎగ్స్ అయితే రోస్ట్ చేసేసినాం. ఈ ఎగ్స్ని కర్రీతోటి మిక్స్ చేసేసి ఇంకా తినేద్దాం. ఇప్పుడైతే అన్నం పెట్టేసుకుందాం. అన్నం, కర్రీ, పన్నీర్ కూర, ఇంకా మాదైతే అయిపోయింది, తినేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.